నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. బనకచెర్లను అడ్డుకునేలా సర్కారు చర్యలు ముమ్మరం. నేడు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలవనున్న సీఎం రేవంత్. ఏ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా బనకచెర్లపై నిర్ణయం. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ హామీ ఇచ్చారన్న కిషన్ రెడ్డి. సీఎం ప్రజెంటేషన్ కల్పితం, రాజకీయ ప్రేరేపితమన్న హరీష్. అపెక్స్ కౌన్సిల్ మినిట్స్పై తప్పుదోవ పట్టించారని ఆరోపణ. కాళేశ్వరం అనుమతులపై కేసీఆర్ కేబినెట్లో చర్చే జరగలేదు. బీఆర్ఎస్ నేతలు అబద్ధాలు చెప్పారని రేవంత్ రెడ్డి ఆరోపణ. ట్యాపింగ్ కేసులో అప్పటి అధికారుల వాంగ్మూలం నమోదు. మావోయిస్టుల పేరు చెప్పి అనుమతులు తీసుకున్నట్లు వెల్లడి. భారత్ పాక్ ఉద్రిక్తతలపై ట్రంప్ మరోసారి పాతపాట. రెండు అణ్వస్త్ర దేశాల మధ్య యుద్ధాన్ని ఆపానంటూ ప్రగల్భాలు. ఖమేనీ హెచ్చరికలపై తీవ్రంగా స్పందించిన డొనాల్డ్ ట్రంప్. వచ్చే వారంలోపు కీలక పరిణామం జరగొచ్చని స్పష్టీకరణ. సమస్యలకు యుద్ధ క్షేత్రాల నుంచి మంచి పరిష్కారాలు రావన్న ప్రధాని. వ్యవసాయం, శాస్త్ర సాంకేతికతపై క్రొయేషియాతో ద్వైపాక్షిక చర్చలు.